ఈరోజు మనం ఆహారంతో ఆరోగ్యంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఈ బూడిద గుమ్మడిలో చాలా వైద్య గుణాలు ఉన్నాయి. బూడిద గుమ్మడికాయని గుమ్మానికి కడతాము మన తెలుగు వాళ్ళందరూ కడుతుంటారు. లేత బూడిద గుమ్మడికాయ ఇంకా బూడిద సరిగా పట్టింది కూర కూడా చేసుకొని తినొచ్చు. అది కూడా వైద్య గుణాలు చాలా ఎక్కువ, ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది. చలువ చేసే చల్లని ఔషధం బూడిద గుమ్మడి. శరీరానికి, రక్తానికి, మెదడుకు చాలా మంచిది. బూడిద గుమ్మడి లేతకాయ చలువ చేస్తుంది, ఆకలిని పెంచుతుంది. ముదురుకాయ కూడా చలువ చేస్తుంది, కానీ కొంచెం కఫదోషాన్ని పెంచుతుంది అన్నమాట. లివర్లో వచ్చే వ్యాధులన్నింటిలోనూ ఇది చాలా మంచిది. కామెర్లు కూడా ఇది బాగా పనిచేస్తుంది. లివర్లో వేడి తగ్గి కామెర్ల తీవ్రత తగ్గుతుందన్నమాట. మూత్ర వ్యాధులతో బాధపడే వారికి అందరికీ కూడా ఈ గుమ్మడి చాలా మేలు చేస్తుంది. మూత్రంలో మంట, చురుకు వస్తుంటుంది కొందరిలో, అది కూడా బాగా తగ్గిస్తుంది అన్నమాట. స్త్రీలలో వచ్చే వైట్ డిశ్చార్జి, మూత్రాశయంలో కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, అది కూడా తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలంటే, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూసర్లో వేసి జ్యూస్ చేసుకోవాలి. దీన్ని వడగట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, లేదంటే లేదు. సీడ్స్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. వీటితో కూడా కారప్పొడి ఎలా చేసుకోవాలో ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు ఈ జ్యూస్లో మనం ఏం చేసుకోవాలంటే, నిమ్మరసం పిండుకోవచ్చు, మింటు కట్ చేసి వేసుకోవచ్చు, తులసాకులైనా వేసుకోవచ్చు, లేదంటే పెప్పర్ పొడి అయినా వేసుకోవచ్చు. నిరభ్యంతరంగా అందరూ తాగొచ్చు అనమాట. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిదన్నమాట. ఎనిమిక్గా ఉన్న వాళ్ళకు మరీ మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. టీబీ వ్యాధి ఉన్న వారికి ఈ బూడిద గుమ్మడి వాడితే నిశ్శబ్దం పోగొడుతుంది, ఊపిరితిత్తులకు బలాన్ని ఇస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట. వైటమిన్ ఏ, వైటమిన్ సి, ఐసైట్ని కూడా బాగా తగ్గిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.